హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూర్తి మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈరోజు ఏపీ స్టేట్ 10th క్లాస్ ఇంగ్లీష్ గ్రామర్ సంబంధించి క్వశ్చన్ నెంబర్ 21లో ఇచ్చినటువంటి ప్రిపోజిషన్స్ అండ్ టాపిక్ గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది. ఇది పబ్లిక్ ఎగ్జామ్లో క్వశ్చన్ నెంబర్ 21లో 2 మార్క్స్కి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు తప్పనిసరిగా 10th క్లాస్ స్టూడెంట్స్ ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా వాచ్ చేయాలి. అలాగే మనకి ఈ ప్రిపోజిషన్స్ టాపిక్ అనేది డిఎస్సి, టెట్, మిగతా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అందరికీ కూడా ఇంకా హై లెవెల్లో చెప్పాలి, ఇంకా వాళ్ళ స్థాయి ఇంకా పెంచాలి. కాబట్టి ఇది 10th క్లాస్ వారికి వాళ్ళ స్థాయికి తగ్గట్టు మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. చాలా చాలా ఉపయోగకరం 10th క్లాస్ స్టూడెంట్స్కి. అలాగే గవర్నమెంట్ వారు రిలీజ్ చేసినటువంటి 100 days యాక్షన్ ప్లాన్లో బిట్స్ ఆధారంగా కూడా ఈ టాపిక్ మీకు చెప్పడం జరుగుతుంది. కాబట్టి వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా వాచ్ చేయండి. చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మనము ప్రిపోజిషన్స్ సంబంధించి మొదటగా 10th క్లాస్ వారి స్థాయికి అనుగుణంగా ప్లేస్ బట్టి అట్, ఇన్, టు, ఇంటూ ఈ ప్రిపోజిషన్స్ని ఎక్కడ యూజ్ చేయాలనేది నేర్చుకుందాం. అసలు ప్రిపోజిషన్ అంటే ప్రీపోజిషన్ అంటే ముందు ఉంచబడింది. దేనికి ముందు? నౌనికి కానీ ప్రొనౌన్కి కానీ ముందు ఉంచబడేదే ప్రిపోజిషన్. ఓకేనా? ఫస్ట్ ఎట్ గురించి డిస్కస్ చేద్దాం. ఎట్ని ఈ ప్లేస్ ఆధారంగా ఎలా ఉపయోగిస్తామంటే ఎగ్జాక్ట్ లొకేషన్ చెప్పేటప్పుడు ఎగ్జాక్ట్ లొకేషన్కి ముందు ఎట్ను ఉపయోగిస్తాం. పలానా ప్లేస్ వద్ద, పలానా ఇంటి వద్ద, పలానా ఆఫీస్ వద్ద, పలానా పర్టికులర్ ఎగ్జాక్ట్ లొకేషన్ చెప్తాడు. ఆ లొకేషన్ వద్ద ఉండేటప్పుడు ఎట్ను ఉపయోగిస్తాం. అయితే నో మూమెంట్ అంటే మూమెంట్ ఉండదు అక్కడ. అంటే అక్కడ స్టే చేయడమో లేదా వెయిట్ చేయడమో లేదా అక్కడ ఉండడమో జరుగుతుంది. అది కూడా ఎగ్జాక్ట్ లొకేషను చెప్తున్నప్పుడు దాని ముందు ఎట్ ఉపయోగిస్తాం. ఓకేనా? ఇన్ ఎక్కడ ఉపయోగిస్తామంటే ఇన్ని ఎన్క్లోజ్డ్ ఏరియా అంటే 4 వైపులా మూసివేయబడింది. ఉదాహరణకి ఒక బాక్సు, ఒక హౌసు, ఒక బ్యాంకు. ఓకేనా? అలా ఎన్క్లోజ్డ్ ప్లేస్లో లోపల ఉంటే మూమెంట్ లేకుండా ఉన్న ఇన్ ఉపయోగిస్తాం. ఎన్క్లోజ్డ్ ఏరియా అంటే క్లోజ్ చేసిన ఏరియా లోపల ఉంటే, మూమెంట్ లేకుండా ఉంటే ఇన్ ఉపయోగిస్తాం. అలాగే ఆ ఎన్క్లోజ్డ్ ప్లేస్లోనే అంటే మూసివేయబడిన ప్లేస్లోనే మూమెంట్ ఉన్నా కూడా ఇన్ రాయాలి. మూమెంట్ ఉన్నా కూడా అంటే సపోజ్ ఒక ఇల్లు ఉంది, ఆ ఇంట్లో ఉన్నా అంటే కూర్చున్నా, మూమెంట్ లేకుండా కూర్చున్నా ఇన్నే రాయాలి. అలాగే ఆ ఇంట్లో డాన్స్ చేస్తున్నా అంటే ఆ ఇంట్లోనే డాన్స్ చేస్తున్నా సరే ఇన్నే రాయాలి. మూమెంట్ ఉన్నా ఇన్ రాయాలి, మూమెంట్ లేకపోయినా ఇన్ రాయాలి. కాకపోతే అన్క్లోజ్డ్ ప్లేస్ అవ్వాలి, క్లోజ్ చేసింది. అలాగే సరౌండెడ్ ఏరియాలో ఉన్నా సరే ఇన్ ఉపయోగించాలి. సరౌండెడ్ ఏరియా అంటే ఇప్పుడు సపోజ్ సీ, అలాగే ఫారెస్ట్, అలాగే రివరు ఉందనుకోండి, చుట్టూ ఆవరించబడింది అంట కదా, ఆ విధంగా అలాంటి సందర్భాలలో కూడా ఇన్ ఉపయోగిస్తాం. అందులో ఉన్నా సరే ఇన్ ఉపయోగిస్తాం. ఓకేనా? సో ఇన్ అంటే లో లేదా లోపల అని అర్థం. ఎట్ అంటే వద్ద అని అర్థం. వద్ద. ఇన్ అంటే లో లేదా లోపల. అయితే ఇన్ను అంటే క్లోజ్డ్ ఏరియా కాబట్టి, అన్క్లోజ్డ్ ఏరియా కాబట్టి లొకేషన్ చేంజ్ అవ్వదు. వాడు అక్కడే కదలకుండా ఉన్నా, ఆ లోపల మూమెంట్ ఉన్నా ఇన్ను ఉపయోగిస్తాం. ఓకేనా? మరి ఇంటూ ఎక్కడ ఉపయోగిస్తామంటే ఇంటుకు ముందు చూద్దాం. ఇంటుకు ముందు ఏం చెప్పుకోవాలి? టూ అనేది ఎక్కడ ఉపయోగిస్తామంటే వెంట్ టు అంటే ఒక ప్లేస్ వద్దకి వెళ్ళేటప్పుడు, ఒక ప్లేస్ వరకు అంటే లోపలికి వెళ్ళడు, ఆ ప్లేస్ వద్దకి వెళ్ళేటప్పుడు హీ వెంట్ టు హిజ్ హౌస్. ఓకేనా? హీ వెంట్ టు హిజ్ హౌస్ లేదా హెర్ హౌస్. ఆమె అతని ఇంటి వరకు వెళ్ళాడని. ఒక ప్లేస్ వరకు వెళ్తే దాన్ని వెంట్ టు అంటాం. వెంట్కి టు ఉపయోగిస్తాం. ఓకేనా? వెంట్ టు అని అనాలి. జాగ్రత్త చూడండి. అలాగే హీ వెంట్ టు హైదరాబాద్. అతను హైదరాబాద్ వెళ్ళాడని. అప్పుడు వెంట్ టు ఉపయోగించాలి. ఒక ప్లేస్కి వెళ్ళినా వెంట్ టు హైదరాబాద్. వెంట్ వచ్చేటప్పుడు టు ఎక్కువగా ఫాలో అవుతుంది. వెంట్ టు హిజ్ హౌస్ లేదా హెర్ హౌస్, వెంట్ టు హైదరాబాద్ అని యూజ్ చేయాలి ఒక ప్లేస్ వరకు వెళ్ళేటప్పుడు. అలా కాకుండా ఒక 3 dimension ప్లేస్ తీసుకొని, 3 dimension అంటే ఎన్క్లోజ్డ్ ఏరియా కానీ సరౌండెడ్ కానీ ఆ ఏరియా లోపలికి బయట నుంచి లోపలికి వెళ్తే బయట అనేది ఒక లొకేషను, లోపలికి వెళ్తే ఇంకో లొకేషన్ చేంజ్ అవుద్ది. అలాంటప్పుడు ఏం వాడాలంటే ఇంటూ వాడాలి. ఓకేనా? ఎన్క్లోజ్డ్ ఏరియా అంటే మొత్తం క్లోజ్ చేసిన ఏరియా కానీ, సరౌండెడ్ ఏరియా ఒక ఫారెస్ట్లో కానీ, సముద్రంలో కానీ లేదా ఒక నదిలో కానీ బయట నుంచి అందులోకి వెళ్ళేటప్పుడు అలాంటి సందర్భాలలో
లొకేషన్ మారుతుంది, బయట నుంచి అందులోకి వెళ్తున్నాం ఎన్క్లోజ్డ్ ఏరియాకి, సరౌండెడ్ ఏరియాకి. సో బయట నుంచి ఎన్క్లోజ్డ్ ఏరియా అంటే క్లోజ్ చేసిన ఏరియాకి, లేదా సరౌండ్ ఆరెంజ్ అనే ఏరియాలోకి కానీ వెళ్ళేట్లు, బయట నుంచి లోపలికి వెళ్ళేట్లయితే ఇంటూ వాడాలి. ఇంటూ, ఎందుకంటే లొకేషన్ మారుతుంది, బయట నుంచి లోపలికి వెళ్ళేసరికి లొకేషన్ మారిపోతుంది, మరి మూమెంట్ ఉంటుంది, దాన్ని ఇంటూ అంటాం. టూ అంటే ఓన్లీ ఒక ప్లేస్కి వెళ్ళడానికి, లేదా అతను హౌస్ వరకు వెళ్ళడం, ఈ వెంట టు హిజ్ హౌస్ అని, లేదా ఈ వెంట టు హైదరాబాద్ అని, ఆ సందర్భాల్లో టూ ఉపయోగిస్తాం వెంటనే వెర్బ్కి. ఓకేనా? ఇప్పుడు ఎగ్జామ్ అలాగే ఇక్కడ ఇంపార్టెంట్ అంటే అరైవ్, లివ్, ఈ రెండు వెర్బుల తర్వాత స్మాల్ ప్లేసెస్ వస్తే ఎట్ రాయాలి, బిగ్ ప్లేసెస్ వస్తే ఇన్ రాయాలి. అరైవ్ తర్వాత కానీ, లివ్ తర్వాత కానీ స్మాల్ ప్లేసెస్ వస్తే ఎట్ రాయాలి, బిగ్ ప్లేసెస్ వస్తే దాని ముందు ఇన్ రాయాలి. అంటే బిగ్ ప్లేస్ అంటే సిటీ, టౌను, కంట్రీ, ఇవి బిగ్ ప్లేస్లు. అవి కాకుండా మిగతావి స్మాల్ ప్లేస్లు. సిటీ, టౌను, కంట్రీ ఇవి ఇచ్చినట్లయితే ఇన్ రాయాలి బిగ్ ప్లేస్లు, మిగతా చిన్న ప్లేస్లు ఇచ్చినట్లయితే ఎట్ రాయాలి. ఓకేనా? ఇప్పుడు అరైవ్కి లివ్ అని వెర్బుల్తో ఇచ్చేటప్పుడు. ఇప్పుడు ఎట్తో కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. అట్ ద స్టేషన్, స్టేషన్ వద్ద ఉండేటప్పుడు ఎగ్జాక్ట్ లొకేషను. ఎట్ ఏ పార్టీ, అట్ ద పార్టీ. అట్ ద స్కూల్, స్కూల్ వద్ద ఉన్నాడు అంటే ఎట్ ద స్టేషను, ఎట్ ద స్కూల్ అంటే దాని అర్థం ఏంటంటే లోపల ఉన్నట్టు కాదు, బయట ఆ స్కూల్ వద్ద ఉన్నట్టు అర్థం. ఎట్ అంటే మీనింగ్ అది, ఆ లొకేషన్ వద్ద ఉన్నట్టు అర్థం, ఆ లోపల కాదు, బయట దాని దగ్గరలో ఉన్నట్టు అర్థం, దాని పక్క ముందున. ఓకేనా? ఎట్ ద ఎయిర్పోర్ట్, ఎయిర్పోర్ట్ వద్ద అంటే ఎయిర్పోర్ట్ లోపల కాదని అర్థం. అట్ ద బస్ స్టాప్, బస్ స్టాప్కి ఎలాగ ఎట్టే వాడాలి తప్పనిసరిగా, బస్ స్టాప్ వద్ద అంటాం, బస్ స్టాప్లో అనం. ఎట్ ద బ్యాంక్, బ్యాంక్ వద్ద. ఎట్ ద డోర్ స్టెప్, డోర్ స్టెప్కి మాత్రం ఎట్టే వాడాలి, ఎట్ ద డోర్ స్టెప్, ఎట్ ద డోర్ని. ఓకేనా? అట్ యూనివర్సిటీ, యూనివర్సిటీ వద్ద ఉన్నాడని. అట్ హోమ్, ఇంటి వద్ద ఉన్నాడని. అట్ కాలేజ్, అలాగే అట్ పేజ్ నెంబర్ 50, అట్ పేజ్ నెంబర్ 50, అట్ పేజ్ నెంబర్ 60 అంటాం కదా, అలాగే అట్ ఉపయోగించాలి దానికి. అట్ ద టాప్, అట్ ద టాప్ ఆఫ్ ది పేజ్, ఆ పేజ్లో టాప్లో ఉందని అంటాం, అలాంటప్పుడు అట్ ద టాప్ ఆఫ్ ది పేజ్ అంటాం. అలాగే అట్ ద బాటమ్ ఆఫ్ ది పేజ్ అట్ ఉపయోగించాల. అట్ ది క్రాస్ రోడ్స్, అట్ ది ఎంట్రాన్స్, ఎంట్రాన్స్ వద్ద, ప్రవేశ ద్వారం వద్ద. అట్ ది డెస్టినేషన్, డెస్టినేషన్ ముందు కూడా అట్ ఉపయోగించాలి. మరి ఇన్ ఎప్పుడు ఉపయోగిస్తామంటే జాగ్రత్త అంటే ఇన్ ఏ రూమ్, ఎన్క్లోజ్డ్ ప్లేస్ అన్నాను. ఇన్ ఏ రూమ్, ఇన్ ఏ బిల్డింగ్, బిల్డింగ్ కూడా ఎన్క్లోజ్డ్ ప్లేసే, ఇన్ ఏ బిల్డింగ్. ఇన్ ఏ బాక్స్, ఇన్ ఏ బాక్స్, బాక్స్లో, ఎన్క్లోజ్డ్ బాక్స్లో, ఇన్ ఏ బాక్స్. అలాగే ఇన్ ఏ గార్డెన్, గార్డెన్ అనేది చుట్టూ ఆవరించబడి ఉంది అంటే సరౌండెడ్ ప్లేస్, కాబట్టి ఇన్ ఏ గార్డెన్, గార్డెన్లో ఉంటే ఇన్ ఏ గార్డెన్. నెక్స్ట్ ఇన్ ద సీ, ఇన్ ద సీ, సముద్రములో, సరౌండెడ్ ప్లేస్, సముద్రంలో ఉంటే, సముద్రంలో ఉన్న, సముద్రంలో స్విమ్మింగ్, ఈత కొట్టినా ఇన్నే రాయాలి. మీకు చెప్పాను, సరౌండెడ్ ప్లేస్ కానీ ఎన్క్లోజ్డ్ ప్లేస్ కానీ ఆ లోపల మూమెంట్ లేకుండా ఉన్నా, మూమెంట్ ఉన్నా ఇన్నే రాయాలి. నెక్స్ట్ ఇన్ ఏ రివర్, ఇన్ ఏ పూల్, ఇన్ ద స్కూల్, ఇన్ ద బ్యాంక్, ఇన్ ద కాలేజ్. అయితే ఇక్కడ డౌట్ రావాలి, సార్ ఇందాక అట్ ద స్కూల్ అన్నారు, అలాగే ఎట్ ద బ్యాంక్ అన్నారు, మరి ఇక్కడ ఇన్ ద స్కూల్, ఇన్ ద బ్యాంక్ అన్నారు, ఎలాగంటే ఆ స్కూల్ వద్ద, ఆ బ్యాంక్ వద్ద ఉండేటప్పుడు మాత్రమే ఎట్ అంటాం, లేదా స్కూల్ లోపల, లేదా బ్యాంక్ లోపల ఉన్నాడు అంటే, కాలేజ్ లోపల ఉన్నామంటే ఇన్ ద కాలేజ్, ఇన్ ద స్కూల్, ఇన్ ద బ్యాంక్ అనాలి. అందుకే అది ఎన్క్లోజ్డ్ ప్లేస్లే, బ్యాంక్ ఎన్క్లోజ్డే, స్కూలు ఎన్క్లోజ్డే, అలాగే మనకి స్టేషను ఎన్క్లోజ్డే. నెక్స్ట్ ఇంకేమైనా అక్కడ కాలేజు ఎన్క్లోజ్డే. మరి ఎన్క్లోజ్డ్ ఇచ్చేటప్పుడు, ఎన్క్లోజ్డ్ ఏరియా ఇచ్చి ముందు డాష్ ఇచ్చినప్పుడు ఆప్షన్లో ఎట్ కానీ ఇన్ కానీ మాత్రమే ఉంటుంది. ఎప్పుడు మూమెంట్ లేకుండా ఉండాలి. అతను అక్కడ మూమెంట్ ఉండకూడదు, ఇటు వెంట అని కానీ, వాక్ అని కానీ, రన్నింగ్ అని, మూమెంట్కి సంబంధించిన వెర్బులు ఉండకూడదు. ఓకేనా? వెయిట్ చేస్తున్నట్టు, స్టే చేస్తున్నట్టు, ఉంటున్నట్టు అని మీనింగ్లో వచ్చినప్పుడు ఆ పక్కన ఆప్షన్లో ఎట్ కానీ ఇన్ కానీ ఇస్తారు ఇప్పుడు ఎన్క్లోజ్డ్వి. అలా కాకుండా బస్ స్టాప్ అని అనుకోండి, ఎట్ ది బస్ స్టాప్ అని అనాలా. డోర్ స్టెప్, ఎట్ ద డోర్ స్టెప్పే, అది మారదు. ఓకేనా? అలాగే అట్ పేజ్ నెంబర్ 50, అట్ ద టాప్ ఆఫ్ ది పేజ్, అట్ ది బాటమ్ ఆఫ్ ది పేజ్, అట్ ద క్రాస్ రోడ్స్, అట్ ద ఎంట్రాన్స్, అట్ ద డెస్టినేషన్, ఇవే మారవు. బస్ స్టాప్ మారదు, డోర్ స్టెప్ మారదు, ఎట్టే రాయాల. ఓకేనా? కానీ ఎన్క్లోజ్డ్ ప్లేస్ దగ్గర ఎట్ రావచ్చు,
ఇన్ రావచ్చు, మూమెంట్ లేకుండా ఉన్నప్పుడు మాత్రమే. ఓకేనా? ఇప్పుడు చూడండి కొన్ని బిట్స్ చూద్దాం. సి అరైవ్డ్, ఇది మనకి ఎక్కడ ఇచ్చాడంటే 100 days యాక్షన్ ప్లాన్లో బిట్ ఇచ్చాడు. సి అరైవ్డ్ డాష్ ద స్టేషన్ ఎర్లీ. సి అరైవ్డ్ డాష్ ద స్టేషన్ ఎర్లీ. అరైవ్డ్ అంటే చేరుకోవడం. ఇక్కడ అరైవ్డ్ తర్వాత స్మాల్ ప్లేస్ వచ్చింది స్టేషన్ అనేది. స్మాల్ ప్లేస్ వస్తే ఏం చెప్పాము? అట్ రాయాలి. సి అరైవ్డ్ అట్ ద స్టేషన్ ఎర్లీ. ఆల్రెడీ చెప్పాను, అరైవ్ తర్వాత లివ్ తర్వాత స్మాల్ ప్లేస్ వస్తే అట్ రాయాలని. ఓకేనా? ద పోస్ట్ మ్యాన్ వాజ్ స్టాండింగ్ డాష్ ద డోర్ స్టెప్. స్టాండింగ్ అంటే మూమెంట్ లేకుండా ఉండడం. మూమెంట్ లేదు. నెక్స్ట్ డోర్ స్టెప్ ఇచ్చారు కాబట్టి అట్ రాయాలి తప్పనిసరిగా. ద పోస్ట్ మ్యాన్ వాజ్ స్టాండింగ్ అట్ ద డోర్ స్టెప్ అనాలి. అట్ ద డోర్ స్టెప్ అని అనాలి. ఓకేనా? షీ ఈజ్ వెయిటింగ్ డాష్ ద బస్ స్టాప్. ఇక్కడ వెయిట్ చేస్తుందని అర్థం. వెయిట్ చేస్తుందంటే అక్కడ మూమెంట్ లేదు. మరి ఇక్కడ బస్ స్టాప్ ఇచ్చారు. బస్ స్టాప్ ఇచ్చి మూమెంట్ లేదు అన్నాడంటే తప్పనిసరిగా అట్ రాయాలి. ఓకేనా? షీ ఈజ్ వెయిటింగ్ అట్ ద బస్ స్టాప్. నెక్స్ట్ అండి, ద ఆథర్స్ నేమ్ వాజ్ డాష్ ద టాప్ ఆఫ్ ది పేజ్. ద ఆథర్స్ నేమ్ వాజ్ అంటే ఆథర్స్ పేరు ఉంది. ఎక్కడ ఉంది? టాప్ ఆఫ్ ది పేజ్. ఓకేనా? అట్ ది టాప్ ఆఫ్ ది పేజ్. హీ అరైవ్డ్ డాష్ ఇండియా. అరైవ్ తర్వాత లివ్ తర్వాత మనకి స్మాల్ ప్లేస్లు వస్తే అట్, బిగ్ ప్లేస్లు వస్తే ఇన్ను. బిగ్ ప్లేస్లు అంటే కంట్రీ పేరు కానీ, టౌన్ పేరు కానీ, సిటీ పేరు కానీ ఇచ్చినప్పుడు. సో హీ అరైవ్డ్ డాష్ ఇండియా అంటే ఇన్ ఇండియా. హీ అరైవ్డ్ ఇన్ ఇండియా అనాలి. ఓకేనా? సార్ మీకు ఒక డౌట్ రావాలి. సార్ ఇక్కడ ఎన్క్లోజ్డ్ ప్లేస్ లోపలికి కానీ వెళ్ళినట్లయితే ఏమొస్తుంది? ఇంటూ. మరి ఇక్కడ బ్యాంకు, స్కూలు, కాలేజు, గార్డెను సరౌండెడ్ ప్లేసే కదా. ఇవి ఎన్క్లోజ్డ్ సరౌండెడ్ ప్లేసే కదా. అక్కడ ఇంటూ ఎందుకు రాదంటే మూమెంట్ ఉండాలా. హీ ఈజ్ వాకింగ్ ఇన్ టు ద బ్యాంక్. హీ ఈజ్ వాకింగ్ ఇన్ టు ద కాలేజ్. అక్కడ వాకింగ్ అనేది మూమెంట్ ఉంది. బయట నుంచి లోపలికి వెళ్తున్నాడు, అప్పుడు ఇంటూ రాయాలి. కానీ ఇన్ అనేది ఎప్పుడని చెప్పాను? మూమెంట్ లేకుండా ఉండాలి. లొకేషన్ మారదు. ఈజ్ ఇన్ ద బ్యాంక్, అతను బ్యాంకులో ఉన్నాడు. ఈజ్ వర్కింగ్ ఇన్ ద బ్యాంక్, బ్యాంకులో పనిచేస్తున్నాడు. బ్యాంక్ లోపలే ఏదైనా వర్క్ చేసినా, యాక్షన్ ఉన్నా, మూమెంట్ ఉన్నా ఇన్ రాయాలి. ఎన్క్లోజ్డ్ కాబట్టి. బయట నుంచి లోపలికి వెళ్తున్నాడు. ఈజ్ వాకింగ్ ఇన్ టు ద బ్యాంక్ అనాలి. ఈజ్ వాకింగ్ ఇన్ టు ద స్కూల్ అనాలి. అంటే లొకేషన్ మారుతుంది మరియు లోపలికి వెళ్తున్నాడు. సో ఇంటూ అంటే లోపలికి అని మీనింగ్, ఇన్ అంటే లోపల అని మీనింగ్. ఓకేనా? నెక్స్ట్, హీ లివ్స్ డాష్ హైదరాబాద్. హైదరాబాద్ పెద్దది కాబట్టి ఇన్ను, బిగ్ సిటీకి ఇన్ను. హీ లివ్స్ డాష్ తాడేపల్లిగూడెం. తాడేపల్లిగూడెం స్మాల్ కాబట్టి అట్. హీ లివ్స్ అట్ తాడేపల్లిగూడెం. హీ లివ్స్, ఇక్కడ చూడండి, ఇది కాన్సెప్ట్ ఇంపార్టెంట్. లివ్తో అరైవ్తో కానీ 2 ప్లేస్లు ఇచ్చి 2 డాష్లు ఇస్తాడు. ఇలాగా హీ లివ్స్ డాష్ ఢిల్లీ డాష్ ఇండియా అన్నప్పుడు ఇందులో బిగ్ ప్లేస్ ఏది? ఇండియా. ఢిల్లీకి ఇండియాకి పోల్చుకుంటే బిగ్ ప్లేస్ ఇండియా. బిగ్ ప్లేస్ ముందు ఇన్ పెట్టండి, రిమైనింగ్ ప్లేస్ ముందు ఎట్ పెట్టండి. అదేంటి సార్? ఢిల్లీ సిటీ కదా, పెద్ద సిటీ కదా. మరి పెద్ద సిటీలకి, టౌన్లకి, కంట్రీలకి ఇన్ రాయాలి కదా. ఇక్కడ ఎట్ ఎందుకు రాశారు అంటే 2 ప్లేసులు ఇచ్చేటప్పుడు ఒకటి పెద్ద ప్లేస్ ఉండి దాని తర్వాత ప్లేసు అది సిటీ అయినా టౌన్ అయినా దానికి ఎట్ట రాయాలి. ఆ పెద్ద ప్లేస్కి ఇన్ రాయాలా, మిగతా ప్లేస్కి అట్ రాసడమే. ఓకేనా? నెక్స్ట్, షీ ఈజ్ డాష్ ద హౌస్. ఆమె ఇంటి వద్ద ఉంది కాబట్టి అట్ ద హౌస్. ఒకవేళ ఇంట్లో ఉందని వచ్చిందనుకోండి, ఇన్ రాయాలి. సో ఇలాంటి సందర్భాలలో ఏదో ఆప్షన్ ఒకటే ఇస్తారు, ఇన్ కానీ ఎట్టకని ఇస్తారు. షీ ఈజ్ డాష్ ద హౌస్ అంటే ఇంటి వద్ద ఉందంటే బయట ఉండడం, అప్పుడు ఎట్. ఇన్ ద హౌస్ అంటే లోపల ఉందని అర్థం. సో ఇలాంటి సందర్భాల్లో ఏదో ఒకటే ఇస్తారు ఆప్షన్. ఓకేనా? టెన్షన్ పడవసరం లేదు. ద కీస్ ఆర్ డాష్ మై పాకెట్. కీస్ అనేవి నా పాకెట్లో ఉన్నాయి. ద కీస్ ఆర్ అంటే ఏంటి? ఉండడం. ఆర్ ఒకటే ఉంది. ఈజ్, ఆర్, వజ్, యామ్ వెంటనే సింగిల్ గీస్తే అవి బీఫామ్ వెబ్స్ ఉండడం అని మీనింగ్ వస్తాయి. సో ద కీస్ ఆర్ డాష్ మై పాకెట్. నా పాకెట్లో కీస్ ఉన్నాయని అర్థం. పాకెట్ అనేసరికి ఏది? క్లోజ్డ్ ఏరియా, ఎన్క్లోజ్డ్ ఏరియా. సో లోపల అని అర్థం. అప్పుడు ఎన్క్లోజ్డ్ ఏరియాలో ఉంటే ఉన్నాయి, లోపల ఉన్నాయి. సో నో మూమెంట్. అలాంటప్పుడు ఏం రాయాలా? ఇన్. అలా కాకుండా నేను కీస్ని నా పాకెట్లో పెడుతున్నాను, నా చేతిలో ఉన్నాయి కీస్, అర్థమైందా? పుట్ ద కీస్ ఇన్ టు ద పాకెట్. పుట్ ద కీస్ ఇన్ టు ద పాకెట్. కీస్ని పాకెట్లోకి పెడుతున్నాను అంటే లొకేషన్ మారింది. నా చేతిలో నుంచి
క్లోజ్డ్ ఏరియాలోకి వెళ్తున్నాయి. బయట నుంచి క్లోజ్డ్ ఏరియాలోకి వెళ్తే ఇంటూ, పుట్ ద కీస్ ఇంటూ మై పాకెట్ అనాల. అలా కాకుండా కీస్ ఆర్ ఇన్ మై పాకెట్, కీస్ ఆర్ ఇన్ మై పాకెట్, కీస్ నా పాకెట్లో ఉన్నాయని అర్థం. పుట్ ద కీస్ ఇంటూ మై పాకెట్, పుట్ ద కీస్ ఇంటూ మై పాకెట్. లొకేషన్ మారింది, పాకెట్లో పెట్టాం, బయట నుంచి లోపలికి వెళ్ళాయి. ఓకేనా, ఇంటూ రాయాలప్పుడు. నెక్స్ట్, దెర్ ఈజ్ సమ్ వాటర్, దెర్ ఈజ్ సమ్ వాటర్ డాష్ ద బాటిల్. కొంత వాటర్ ఉంది, దెర్ ఈజ్ సమ్ వాటర్ ఉంది, డాష్ ద బాటిల్, బాటిల్లో కొంత వాటర్ ఉందని అర్థం. సో బాటిల్ అనేది ఎన్క్లోజ్డ్ ఏరియా, అందులో వాటర్ ఉంది అన్నాడు. ఓకేనా, అప్పుడు ఏం రాయాలా, ఇన్ రాయాలి. ఏం రాయాలా, ఇన్. అలా కాకుండా వాటర్ బయట నుంచి పోసాం అనుకోండి, పోర్ ద వాటర్, పోర్ ద వాటర్ ఇన్ ద బాటిల్ అనకూడదు, ఇన్ టు ద బాటిల్. అంటే బయట ఉన్న వాటర్ని బాటిల్లో పోసాము, పోర్ ద వాటర్ ఇన్ టు ద బాటిల్. బయట ఉన్న వాటరు ఎన్క్లోజ్డ్ ఏరియా బాటిల్లోకి వెళ్తుంది, మూమెంట్ ఉంది, లొకేషన్ మారింది, బయట నుంచి బాటిల్లోకి వెళ్ళిపోతుంది. కాబట్టి పోర్ ద వాటర్ ఇన్ టు ద బాటిల్ అనాలి. అలా కాకుండా వాటర్ ఈజ్ ఇన్ ద బాటిల్ అనాలి. సమ్ వాటర్ ఈజ్ ఇన్ ద బాటిల్ అనాలి, అందులో ఉందని అర్థం. పోర్ అనేసరికి అక్కడ మూమెంట్ ఉంది, పోస్తున్నామని. ఎందులోకి, బాటిల్లోకి, అంటే బయట నుంచి లోపలికి వెళ్ళిందని అర్థం. అప్పుడు ఇంటూ చెప్పాలి, పోర్ ద వాటర్ ఇన్ టు ద బాటిల్. She stood the doorway. She stood dash the doorway watching the activities outside. అంటే ద డోర్వే అంటే ఇక్కడ గుమ్మం, ఇక్కడ గుమ్మంకి వచ్చేసరికి మాత్రమే ఇన్ వాడాలి. గుమ్మలో నిల్చుని బయట ఉన్న యాక్టివిటీస్ అన్ని చూస్తున్నదని అర్థం. సో గుమ్మములో అంటాం, ఎప్పుడైనా గుమ్మం పైన, గుమ్మములో నుంచి చూస్తున్నాము అంటాం కదా. అందువల్ల ఈ ఇక్కడ మాత్రం డోర్వే ముందు మాత్రము ఏటి రాయాలా, ఇన్ రాయాలి. షీ స్టుడ్ ఇన్ ద డోర్వే, గుమ్మలో నిలబడి బయట ఉన్న జరుగుతున్న యాక్టివిటీస్ అన్ని చూస్తుందని అర్థం. దాని ఇంపార్టెంట్ డోర్వే. డోర్ స్టెప్కి ఎట్, డోర్ కూడా ఎట్ ద డోర్ స్టెప్. ఓకేనా, మర్చిపోవద్దు. ద స్టూడెంట్స్ ఆర్ సిట్టింగ్ డాష్ ద రూమ్. స్టూడెంట్స్ రూమ్లో కూర్చున్నారు, ఎన్క్లోజ్డ్ ఏరియా. లోపల ఉన్నారు అంటే మూమెంట్ ఉన్నా మూమెంట్ లేకపోయినా ఇన్ రాయాలి, ఇన్. అలాగే ద స్టూడెంట్స్ ఆర్ డాన్సింగ్ ఇన్ ద క్లాస్ రూమ్. లోపల డాన్స్ చేస్తున్నారు, లోపల మూమెంట్ ఉన్నా మూమెంట్ లేకపోయినా ఇన్నే రాయాలి. బయటి నుంచి లోపలికి వెళ్తే మాత్రం ఇంటూ రాయాలా. ద స్టూడెంట్స్ ఆర్ రన్నింగ్ ఇన్ టు ద క్లాస్ రూమ్, ద స్టూడెంట్స్ ఆర్ రన్నింగ్ ఇన్ టు ద క్లాస్ రూమ్. ఓకేనా. హీ వెంట్ డాష్ ద హౌస్ ఉంది, హీ వెంట్ టు ద హౌస్ అనొచ్చు, ఇంటికి వెళ్ళాడని. లేదా హీ వెంట్ ఇన్ టు ద హౌస్, అతను ఇంట్లోకి వెళ్ళాడని. అక్కడ రెండు ఆన్సర్లో ఏదో ఒకటి ఇస్తారు ఆప్షన్. 3 అంటే ఎన్క్లోజ్డ్ ఏరియా ఇచ్చి వెంట్ అనే మూమెంట్ ఉంది కాబట్టి వెళ్ళాడంటే లోపలికి వెళ్ళాడు అనుకుంటే ఇంటూ అవుద్ది, ఇంటికి వెళ్ళాడంటే వెంట 2 అవుద్ది. సో వెంట అనేది ఎక్కువగా 2 వస్తుంది, కానీ కొన్ని సందర్భాల్లో ఇంటూ కూడా ఇవ్వచ్చు. ఎందుకంటే ఈ వెంట్ ఇన్ టు ద హౌస్ అనొచ్చు, లోపలికి వెళ్ళాడని బయట నుంచి. ఈజ్ వాకింగ్ ఇన్ టు ద హౌస్, ఈజ్ రన్నింగ్ ఇన్ టు ద హౌస్, ఎందుకంటే బయట నుంచి లోపలికి వెళ్తున్నాడు కాబట్టి ఇంటూ అనాలి. లోపల జరిగింది అనుకోండి, హీ ఈజ్ డాన్సింగ్ ఇన్ ద హౌస్, హీ ఈజ్ వాకింగ్ ఇన్ ద హౌస్. ఓకేనా. నెక్స్ట్, హీ వెంట్ డాష్ ద పార్టీ, హీ వెంట్ టు ద పార్టీ, పార్టీకి వెళ్ళాడని. ఈ వెంట 2, వెంటనే ఎక్కువ 2కే ఫాలో అవుద్ది, వెంట టు ద పార్టీ. రవి డైవ్డ్ ద డాష్ రివర్, డైవ్ చేశాడు. డైవ్ అంటే యాక్షన్, బయట నుంచి లోపల రివర్లోకి డైవ్ వేశాడు. ఓకేనా. రవి డైవ్డ్ డాష్ ద రివర్, రివర్ అంటే సరౌండెడ్ ప్లేస్ అని చెప్పాను. రివర్ కానీ, ఫారెస్ట్ కానీ, సీ కానీ, పాండ్ కానీ, పూల్ కానీ, ఇవన్నీ కూడా ఆవరించి ఉన్న ప్లేస్లు, గార్డెన్ అని కానీ. సో హీ డైవ్డ్ ఇన్ టు ద రివర్ అనాలి, బయట నుంచి లోపలికి వెళ్ళాడు, ఎందులోకి, సరౌండెడ్ ప్లేస్లోకి వెళ్ళాడు. కాబట్టి అప్పుడు ఇంటూ రాయాలి. ఏం రాయాలా, ఇంటూ. పోర్ ద వాటర్ డాష్ ద బాటిల్, బాటిల్లోకి నీరు పోసాడు అంటే లొకేషన్ మారింది, మూమెంట్ ఉంది, బయట నుంచి లోపలికి వెళ్ళింది వాటర్ కాబట్టి ఇంటూ. ఫ్రాగ్ జంప్డ్ డాష్ ద పాండ్, ఫ్రాగ్ జంప్డ్ డాష్ ద పాండ్. ఫ్రాగ్ అంటే కప్ప, పాండ్ చెరువులోకి జంప్ చేసింది, బయట నుంచి లోపలికి. పాండ్ అనేది సరౌండెడ్ ప్లేస్, అందులోకి దూకింది అంటే బయట నుంచి లోపలికి వెళ్ళింది, సరౌండెడ్ ప్లేస్లోకి వెళ్ళింది, లొకేషన్ మారిపోయింది కాబట్టి ఇంటూ రాయాలి. ఓకేనా. ఫ్రాగ్ జంప్డ్ ఇన్ టు ద పాండ్.
షీ ఈజ్ గోయింగ్ డాష్ లండన్. షీ ఈజ్ గోయింగ్ టు లండన్. షీ వెంట్ టు లండన్. షీ ఈజ్ గోయింగ్ టు లండన్. ఓకేనా, గోయింగ్ టు లండన్. డూ యూ కమ్ డాష్ మై హౌస్. కమ్తో కూడా టు వస్తుంది. కమ్ టు మై హౌస్, నువ్వు మా ఇంటికి వస్తావా. డూ యూ కమ్ టు మై హౌస్. గోయింగ్ టు హౌస్, కమ్ టు మై హౌస్, వెంట్ టు హౌస్, వెంట్ టు లండన్, కమ్ టు మార్కెట్. కమ్ తర్వాత టు ఫాలో అవుద్ది, వెంట తర్వాత కూడా ఫాలో అవుద్ది ప్లేస్లకి. ఓకేనా. నెక్స్ట్ మరో టాపిక్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ప్రపోజిషన్స్. అంటే ఏంటంటే ట్రావెల్ సంబంధించిన ప్రపోజిషన్స్. అవి ఏంటంటే మనకి 3 ఉంటాయి. ఏంటంటే ఆన్, ఇన్, బై. వీటి నుంచి కూడా బిట్ వచ్చే అవకాశం ఉన్న చాలా ఇంపార్టెంట్ టాపిక్. ట్రావెల్ సంబంధించి ట్రావెల్ చేసేటప్పుడు ఏ వెహికల్ ముందు ఏ ప్రపోజిషన్ వాడాలి. ఆన్ వాడాలా, ఇన్ వాడాలా, బై వాడాలా చూద్దాం. సో ఆన్ ఎప్పుడు ఉపయోగిస్తామంటే వీ కెన్ స్టాండ్ అండ్ వాక్ అరౌండ్. అంటే ఆ వెహికల్లో మనం నిలబడగలిగి చుట్టూ అటు ఇటు నడవగలిగి ఉన్నటువంటి వెహికల్ అయితే ఆన్ చెప్పాలి. స్టాండ్ అండ్ వాక్ అరౌండ్, ఆ లోపల నిలబడి అటు ఇటు తిరగగలిగే వెహికల్ అయితే ఆన్ చెప్పాలి సింపుల్గా. ఓకేనా. ఇక్కడ చూడండి, ఆన్ ఏ బస్. బస్సులో మనము నిలబడగలము, అటు ఇటు తిరగగలము కూడా. ఓకేనా. నెక్స్ట్ ఆన్ ఏ ట్రైన్. ఆన్ ఏ ట్రైన్. సో ట్రైన్ అనే వెహికల్ ముందు ఆన్ అవడం. ఎందుకంటే ఆన్ ఏ ట్రైన్ అంటే ఇక్కడ ట్రైన్ కూడా వీ క్యాన్ స్టాండ్ అండ్ వాక్ అరౌండ్. ఆన్ ఏ షిప్. షిప్లో కూడా నిలబడగలము, చుట్టూ తిరగగలము. ఆన్ ఏ ప్లేన్ అంటే ఏరోప్లేన్. ఆన్ ఏ ఫ్లైట్ అని. ఆన్ ఏ ఫెర్రీ. ఓకేనా, ఆన్ ఏ ఫెర్రీ. ఇది కూడా అటు ఇటు మనం తిరగల పెద్ద పెద్ద నౌకలు అనమాట. ఆన్ ఫుట్. ఆన్ ఫుట్ అంటే ఇక్కడ మాత్రము ఫుట్ అంటే నడుచుకుంటూ వెళ్ళాము అనేటప్పుడు మాత్రం ఆన్ ఫుట్ అనాలి. ద బాయ్ ఈజ్ గోయింగ్ టు స్కూల్ ఆన్ ఫుట్ అనాలి. ఫుట్కి ఆన్ ఉపయోగించాలి. ఓకేనా, ఇంపార్టెంట్. ఆన్ ఏ హార్స్. అంటే యానిమల్స్ మీద నుంచి ప్రయాణించేసేటప్పుడు ఆన్ వాడాలి. ఆన్ ఏ హార్స్. ఆన్ ఏ బైస్కిల్ మీద వెళ్ళినప్పుడు ఆన్ ఏ క్యామెల్. అలాగే ఆన్ ఏ బైక్, ఆన్ ఏ బైస్కిల్, ఆన్ ఏ క్యామెల్, ఆన్ ఏ హార్స్, ఆన్ ఫుట్. ఇవి తప్పనిసరిగా ఆన్ మాత్రమే యూజ్ చేయాలి. ఓకేనా. అలాగే వీ కెన్ స్టాండ్ అండ్ వాక్ అరౌండ్. చుట్టూ నిలబడి చుట్టూ తిరగగలిగే అటు ఇటు నడవగలిగే ప్లేస్ ఉంటే దాని ముందు ఆన్ వాడాలి. అయితే ఒక ఇంపార్టెంట్ ఏంటంటే ఆ వెహికల్కి ముందు ఒక డిటర్మైనర్ ఉంటుంది. అంటే ఆర్టికల్స్ కానీ ఏ కానీ, యాన్ కానీ, దా కానీ, మై కానీ, హిజ్ కానీ, హెర్ కానీ, యువర్ కానీ డిటర్మైనర్స్ ఉంటాయి. దేర్ కానీ డిటర్మైనర్స్ ఉంటాయి. ఓకేనా. ఇలా పర్టికులర్గా చెప్తాడు. బస్సు ఉందనుకోండి, ఆన్ ఏ బస్ అనొచ్చు, లేదా ఆన్ 9:30 PM బస్. బస్సుకు ముందు ఒక డిటర్మైనర్ ఉంటుంది. అది ఆర్టికల్ అవ్వచ్చు, ఇంకేదైనా అవ్వచ్చు. ఓకేనా, పర్టికులర్ పేరైనా అవ్వచ్చు. నెక్స్ట్ ఇన్ని ఇప్పుడు ఉపయోగిస్తుంటే వీ కెనాట్ స్టాండ్ అండ్ వాక్ అరౌండ్. ఆ వెహికల్లో మనం నిలబడి అటు ఇటు తిరగలేము. అటువంటి వెహికల్ ఇచ్చేటప్పుడు దాని ముందు ఇన్ అనే ప్రిపోజిషన్ వాడాలి. ఇక్కడ కూడా కండిషన్ ఏంటంటే ఆ వెహికల్ ముందు ఆర్టికల్ కానీ డిటర్మైనర్ ఏదైనా ఉండొచ్చు. ఏ అండ్ దా కానీ, మై, యువర్, హెర్, ఈ విధంగా హిజ్, ఇటు విధంగా మనకి డిటర్మైనర్స్ కానీ. ఓకేనా. అలాగే రవీస్ కార్ అని, గిరీస్ కార్ అని, అలాగా ఎపాస్ట్రేఫ్తో ఉండేది ఏదైనా ముందు ఒక డిటర్మైనర్ ఉంటే అప్పుడు ఇన్ వాడతాము. మరియు మనం అందులో నిలబడలేము, చుట్టూ వాక్ చేయలేము. ఓకేనా. కార్ తీసుకోండి, ఇన్ ఏ కార్ అనాల. కారు ఉంది, కారులో కూర్చుని మాత్రం అలాగనం, నిలబడలేము, అందులో అటు ఇటు తిరగలేము. ఇన్ ఏ ట్యాక్సీ, ఇన్ అన్ ఆటో అంతే. ఓకేనా. ఇన్ అన్ అంబులెన్స్ కూడా మనము దేన్ని ఉద్దేశించిన ముందు క్యాబిన్ ఉంటుంది. క్యాబిన్ దృష్టిలో పెట్టుకుని మాట్లాడాలి, డ్రైవర్ ఉన్న క్యాబిన్ దగ్గర. ఇన్ ఏ వ్యాన్ కూడా అంతే. ఓకేనా. ముందు క్యాబినే ఇంపార్టెంట్. క్యాబిన్ చూసుకోవాలి. ముందు డ్రైవర్ ఉన్న దగ్గర మాత్రం మనం అటు ఇటు తిరగడానికి గట్రా అవ్వదు. ఓకేనా. ఇన్ ఏ వ్యాన్. ఇన్ ఏ బోటు అంతే. నెక్స్ట్ ఇన్ ఏ హెలికాప్టర్. హెలికాప్టర్లో కూడా సేమ్. ఇన్ ఏ బోట్కి కూడా ఇన్ని వాడాలి. ఇన్ ఏ ట్రక్ కూడా క్యాబిన్లో అంతే. ఇన్ ఏ లారీ కూడా లారీకి ముందున్న క్యాబిన్లో కూర్చోవడం తప్ప నిలబడి అటు ఇటు నడవడానికి వీళ్ళంత ప్లేస్ ఉండదు. ఈ విధంగా మనం ఒక వెహికల్లో నడవలేకపోతే అటు ఇటు నడవలేకపోతే అప్పుడు ఇన్ను వాడాలి. ఒకవేళ నిలబడి అటు ఇటు నడవగలిగితే అటు ఇటు
ఆన్ వాడాలి. కండిషన్ ఏంటంటే ఇన్నికి ఆన్కి ఆ వెహికల్కి ముందు ఆర్టికల్స్ కానీ ఏ డిటర్మినర్ అయినా ఉండొచ్చు, ఉండాలి. ఏ డిటర్మినర్ అయినా ఉండాలి, ఆర్టికల్స్ కానీ డిటర్మినర్ ఏదైనా ఉండాలి. నెక్స్ట్ అండి, బై ఎప్పుడు ఉపయోగిస్తామంటే ఈ వెహికల్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా ఫెర్రీ, కార్, ట్యాక్సీ, ఆటో, అంబులెన్స్, వ్యాన్, లారీ, ట్రక్, హెలికాప్టర్. ఈ ఫుట్ 2 అవర్స్ కాకుండా ఇది బస్సు, ట్రైను, షిప్పు, ప్లేను, ఫెర్రీ, కార్, ట్యాక్సీ, ఆటో, అంబులెన్స్, వ్యాన్, బోట్, హెలికాప్టర్, లారీ ఉన్నాయి. ఏవైనా సరే వాటి ముందు బై వాడచ్చు. కానీ కండిషన్ ఏంటంటే వాటి ముందు ఎటువంటి డిటర్మినర్ ఉండదు. డిటర్మినర్ అనేది ఉండదు. ఆర్టికల్ కానీ డిటర్మినర్ కానీ ఏమి ఉండదు. బై బస్, బై కార్, కార్కి బై వాడవచ్చు, బస్కి బై వాడవచ్చు. యాక్చువల్గా కారు ముందు ఆర్టికల్ కానీ డిటర్మినర్ కానీ ఉంటే ఇది ఏ కార్ అనాలా, ఓకేనా, ఇన్ రవీస్ కార్ అనాలా. కానీ ఆర్టికల్ లేకపోవడం వల్ల బై బస్, బై కార్, బై ఆటో, బై షిప్, బై లారీ, బై అంబులెన్స్, ఓకేనా, బై ప్లేన్, బై ఫెర్రీ ఏదైనా అనొచ్చు. ఇక్కడ బైక్ కూడా కొన్ని ఇంపార్టెంట్ ఏంటంటే మనము రోడ్డు మార్గంలో వెళ్ళేటప్పుడు బై ల్యాండ్ అంటాం, అలాగే రోడ్డు మార్గం వెళ్ళేటప్పుడు బై రోడ్ అంటాం. వాటికి బైయే వాడాలి. గాలి పైనుంచి వచ్చేటప్పుడు బై ఎయిర్ మార్గం అంటే మన ట్రావెల్ చేసే మార్గం. బై సీ సముద్ర మార్గంలో వచ్చేటప్పుడు బై సీ అంటాం. బై సీ, బై ల్యాండ్, బై రోడ్, బై ఎయిర్, బై సీ చాలా ఇంపార్టెంట్, ఓకేనా. ఇప్పుడు మనకి 100 డేస్ యాక్షన్ ప్లాన్ ఈ బిట్ ఇచ్చాడు. దే ట్రావెల్ డాష్ బస్ టు స్కూల్. దే ట్రావెల్ డాష్ బస్, అక్కడ వెహికల్ ఇచ్చాడు. బస్సుకు ముందు ఎటువంటి ఆర్టికల్ కానీ డిటర్మినర్ కానీ ఏమీ లేదు. బస్సు ఒకటి సింగిల్గా ఉంది. సో ఆర్టికల్ కానీ డిటర్మినర్ ఏమీ లేకపోతే బై వాడాలని చెప్పాం. కాబట్టి ఇక్కడ ఏం వాడాలా, బై వాడాలి. బై బస్ టు స్కూల్ అని. హీ వెంట్ టు మార్కెట్ డాష్ మై బైక్. బైక్కి ముందు ఆర్టికల్ లేకపోయినా ముందు డిటర్మినర్ ఉంది మై అని. కాబట్టి బైక్కి ఏం వాడుతాం చెప్పాము, ఆన్ ఏ బైక్ అని, ఆన్ ఏ క్యామెల్ అని, ఆన్ వాడుతాం చెప్పాం. కాబట్టి మై బైక్ అన్నా, ఏ బైక్ అన్నా, రవీస్ బైక్ అన్నా ఆనే వాడాలి. ముందు డిటర్మినర్ ఉంది. షీ వెంట్ టు హైదరాబాద్ డాష్ ఏ బస్. సో ఆన్ ఏ బస్, బస్కి ఆన్ వాడుతూ చెప్పాం. లేదా 9:30 బస్ అన్నా 10:30 PM బస్ అన్నా ఆనే వాడాలి. బస్సుకి ముందు ఆర్టికల్ కానీ ఇంకే డిటర్మినర్ ఉన్నా ఆన్ వాడాలి. దే విల్ గో టు తిరుపతి డాష్ ఏ ట్రైన్. ట్రైన్ అన్న ట్రైన్ కాబట్టి మనం అందులో నడవగలము, ఫ్రీగా ఉండగలం. కాబట్టి ఏం చెప్పాలి ఇక్కడ, ఆన్ ఏ ట్రైన్. ఐ వెంట్ టు వైజాగ్ డాష్ ఏ ట్యాక్సీ. ట్యాక్సీ అనేసరికి అక్కడ ఏడు వస్తుందండి, ఇన్ను. ట్యాక్సీలో మనము అటు ఇటు నడవలేము కాబట్టి ఫ్రీగా ఉండలేము కాబట్టి ఇన్ ఏ ట్యాక్సీ. ఐ విల్ గో టు హైదరాబాద్ డాష్ మోహన్స్ కార్. కార్ ఇచ్చినా ఏ కార్ అన్నా, ఆర్టికల్ ఇచ్చినా, ఆర్టికల్ కాకుండా పస్సివ్ ఇచ్చిన హిజ్ కార్ అని, మై కార్ అని, హెర్ కార్ అని, గిరీష్ కార్ అని, సీతాస్ కార్ అని ఇచ్చినా మనం రాయాల్సింది ఇన్నే రాయాలి. రవి వెంట టు వైజాగ్ డాష్ కార్. కారుకు ముందు ఎటువంటి ఆర్టికల్గా డిటర్మినర్ లేదు, సింగిల్గా కార్ మాత్రం ఉంది. అప్పుడు ఏమన్నా బై కార్ అనాలి. ఏం కావాలి, బై కార్. షీ వెంట టు స్కూల్ డాష్ ఫుట్. ఫుట్కి ఎప్పుడు కూడా ఆన్ ఫుట్ వాడాలి. ఆన్ ఫుట్, ఆన్ బైసికిల్, ఆన్ క్యామెల్, ఆన్ ఏ బైక్, ఆన్ ఏ హార్స్ అనాలి. ఓకేనా. బై ల్యాండ్, బై రోడ్, బై ఎయిర్, బై సీ యూజ్ చేయాలి. ఇది ట్రాన్స్పోర్ట్ సంబంధించి. కొన్ని సందర్భాలలో మీకు ఏమిస్తాడంటే వెహికల్స్ ప్లూరల్లో ఇస్తాడు. పీపుల్స్ లైక్ టు, సమ్ పీపుల్ లైక్ టు గో టు తిరుపతి, ఇన్ బస్సెస్, ఇన్ కార్స్, ఇన్ వ్యాన్స్, ఇన్ ట్రైన్స్. ప్లూరల్లో కానీ వెహికల్ ఇస్తే ఇన్నే వాడండి. ఓకేనా. ఇది 10th క్లాస్ వారికి సరిపడే టాపిక్ ట్రాన్స్పోర్ట్ సంబంధించి ఇక్కడ 3 ప్రిపోజిషన్స్ ఇక్కడ మీకు కవర్ అవ్వడం అనేది జరిగింది. నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే డై, చనిపోవడం. డైతో కొన్ని ప్రిపోజిషన్స్ వస్తాయి, చాలా ఇంపార్టెంట్. రెగ్యులర్గా మనకి ఎగ్జామ్స్లో వస్తాయి వీటి మీద బిట్ కూడా, ఏదో ఒక బిట్టు. సో డై తర్వాత ఏ ప్రిపోజిషన్ వాడాలంటే మనకి అక్కడ ఏ కారణంగా చనిపోయాడు ఆ రీజన్స్ బట్టి ఒక్కొక్క ప్రిపోజిషన్ వాడాలి. డిసీజ్ కారణంగా చనిపోతే ఆఫ్ వాడాలి. డై ఆఫ్ కలరా, డై ఆఫ్ మలేరియా, డై ఆఫ్ ఎయిడ్స్ అని, డై ఆఫ్ ఫీవర్ అని. అలాగే వౌండ్ గాయాల వల్ల కానీ, ఓవర్ ఈటింగ్ కానీ, ఎక్కువగా తినడం వల్ల కానీ, ఓవర్ డ్రింక్ చేయడం కానీ, మద్యపానం తాగడం వల్ల కానీ, ఫుడ్ పాయిజన్ వల్ల కానీ చనిపోతే మాత్రం డై ఫ్రమ్ అని చెప్పాలి. అలాగే యాక్సిడెంట్లో చనిపోయిన, యుద్ధంలో చనిపోయిన, బ్యాటిల్ లేదా వార్లో కానీ,
అలాగే బెడ్ మీద చనిపోతాం కదా కొందరు, మంచం మీద చనిపోతారు అప్పుడు డైడ్ ఇన్ అనాలి. డై ఇన్ ఏ బెడ్. అలాగే ప్లేన్ క్రాష్ అంటే పైన విమానాలు గట్ట ఒకదానికొకటి ఢీ కొట్టేటప్పుడు చనిపోయినా అప్పుడు డైడ్ ఇన్ ఏ ప్లేన్ క్రాష్ అని అనాలి. ఓకేనా. అలాగే డై ఫర్ ఎప్పుడు ఉపయోగిస్తామంటే, డై తర్వాత ఫర్ ఎప్పుడు ఉపయోగిస్తామంటే కంట్రీ కోసం చనిపోయినప్పుడు, హిజ్ బిలీఫ్ లేదా హెర్ బిలీఫ్, తన కోసం తాను చనిపోయినప్పుడు, బిలీఫ్ కోసం చనిపోయినప్పుడు డై ఫర్ అని చెప్పాలి. డై తర్వాత బై ఎప్పుడు ఉపయోగిస్తామంటే సూసైడ్ చనిపోయినప్పుడు డైడ్ బై సూసైడ్, లేదా డైడ్ బై హెర్ ఓన్ హ్యాండ్ అని కానీ, హిజ్ ఓన్ హ్యాండ్ అని కానీ, లేదా డైడ్ బై వైలెన్స్ చనిపోయినప్పుడు కూడా డైడ్ని ఉపయోగిస్తాం. ఇవి అంటే 10th క్లాస్ వారికి ఇది మినిమం చాలా ఇంపార్టెంట్. అలాగే సఫరింగ్ తర్వాత ఫ్రమ్ వస్తే, సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్, సఫరింగ్ ఫ్రమ్ ఇల్నెస్, సఫరింగ్ ఫ్రమ్ మలేరియా అంటే పలానా వ్యాధితో బాధపడుతున్నాడు అని చెప్పేటప్పుడు ఫ్రమ్ ఉపయోగించాలి. ఓకేనా. ఈ హ్యాస్ డైడ్ డాష్ మలేరియా. సో అక్కడ మలేరియా అనేది ఒక డిసీజ్ వాళ్ళు చనిపోతే ఏం చెప్పాలి? ఆఫ్ చెప్పాలి. సి డైడ్ డాష్ ఏ వూండ్. సో వూండ్ వలన చనిపోతే మనకి ఏమొచ్చింది చూడండి అక్కడ. వూండ్ వలన కానీ, ఓవర్ ఈటింగ్ వల్ల కానీ, ఓవర్ డ్రింకింగ్ వల్ల కానీ, ఫుడ్ పాయిజనింగ్ వల్ల కానీ చనిపోతే మాత్రము మనం రాయాల్సింది డై ఫ్రమ్ చెప్పాలి. డైడ్ ఫ్రమ్ ఏ వూండ్. మోహన్ డైడ్ డాష్ ఓవర్ డ్రింకింగ్ వల్ల చనిపోయినా సరే ఫ్రమ్ రాయాలి. గిరి డైడ్ డాష్ హిజ్ బిలీఫ్. కంట్రీ కోసము, బిలీఫ్ కోసం చనిపోతే మాత్రము ఫర్ రాయాలి. ఫర్ హిజ్ బిలీఫ్. గిరి డైడ్ డాష్ హిజ్ కంట్రీ కోసం చనిపోయినప్పుడు ఫర్ హిజ్ కంట్రీ. హీ డైడ్ డాష్ హిజ్ ఓన్ హ్యాండ్ అంటే తనంతట తానే తన చేతులారా చనిపోయాడు అంటారు కదా. అలాంటప్పుడు మనం ఏం చెప్పాలంటే సూసైడ్ అయినా ఓన్ హ్యాండ్ అయినా బై రాయాలి. ఓకేనా. నెక్స్ట్ సీత డైడ్ డాష్ యాక్సిడెంట్లో చనిపోతే మాత్రం, యాక్సిడెంట్లో చనిపోయినా, బ్యాటిల్లో చనిపోయినా, వార్లో చనిపోయినా, బెడ్లో సి డైడ్ ఇన్ ఏ బెడ్. బెడ్ మీద చనిపోయింది అంటాం కదా, అప్పుడు ఇన్ ఏ బెడ్ అని చెప్పాలి. సి డైడ్ ఇన్ యాక్సిడెంట్. ఓకేనా. అలాగే ప్లేన్ క్రాష్లో కూడా చనిపోతే మనకి ఇన్ చెప్పాలి. ఇన్ అని చెప్పాలి. ఈ సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్ అని చెప్పాలి. అలాగే సి మెట్ విత్ ఎన్ యాక్సిడెంట్. మెట్ తర్వాత విత్ చెప్పాలి. ఇక్కడ విత్ అని ప్రపోజిషన్ రాయాలి. ఎందుకంటే యాక్సిడెంట్ అయ్యింది, ఆమె యాక్సిడెంట్కి గురైందని చెప్పినప్పుడు సి మెట్ విత్ ఎన్ యాక్సిడెంట్. విత్ అనే ప్రపోజిషన్ ఉపయోగించాలి. డై అనే వెర్బ్ తర్వాత ఏ ప్రపోజిషన్స్ వాడాలని అంటే, డై తర్వాత ప్రపోజిషన్స్ అంటే ఆ డాష్ తర్వాత మనకి ఒక రీజన్ ఉండాలా. ఏమని ఇప్పుడు చెప్పాం ఒక రీజన్స్, డిసిజన్ కానీ, యాక్సిడెంట్ కానీ, ఆ రీజన్ ఉండి ముందు డై అనే వెర్బ్ ఉండి అప్పుడు మధ్యలో ఏ ప్రపోజిషన్ రాయాలనే కాన్సెప్ట్ ఇది. ఓకేనా. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే ఇంకా ఇంపార్టెంట్ ఉన్నాయి. ప్రపోజిషన్ చాలా పెద్ద టాపిక్, కానీ 10th క్లాస్ వారికి సరిపోయే కాన్సెప్ట్ మాత్రం చెప్తున్నాను. నెక్స్ట్ వీడియోలో మరిన్ని ఇంపార్టెంట్ ప్రపోజిషన్స్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా. ఈ వీడియోని బాగా వాచ్ చేయండి.